ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్య అంశాలు: భారతీయ ఐక్యతకు మహాకుంభమేళా నిదర్శనంగా నిలిచిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. మహాకుంభమేళా కోసం 16,000కు పైగా రైళ్లు నడిపామని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వ్యాన్ డెర్ లెయన్ 2 రోజుల పర్యటనలో భాగంగా ఈరోజు భారత్కు చేరుకున్నారు. అభివృద్ధి చెందిన దేశాలకు సాంకేతికత, ప్రతిభ చాలా అవసరమని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. వార్తల వివరాలు: భారతీయ ఐక్యతకు మహాకుంభమేళా నిదర్శనంగా నిలిచిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. మహాకుంభమేళా ఆలోచనలను ప్రధానమంత్రి తన బ్లాగులో పంచుకున్నారు. ఐక్యత కోసం జరిగిన మహాయజ్ఞం దిగ్విజయంగా ముగిసిందని, అంచనాలను మించి వివిధ ప్రాంతాల నుంచి కోట్లాది మంది భక్తులు తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరించారని తెలిపారు. భారత్ నూతన శక్తితో ముందుకు సాగుతోందని, నవభారత్ను నిర్మించే కొత్త శకం వచ్చిందని చెప్పేందుకు ఇదే నిదర్శనమన్నారు. త్రివేణి సంగమం నదీ తీరానికి కోట్ల సంఖ్యలో ఇంతమంది ఎలా వచ్చారని యావత్ ప్రపంచం ఆశ్చర్యపోతోందన్నారు. నదిలో స్నానమాచరించిన తరువాత వారి ముఖాల్లో కనిపించిన సంతోషం, సంతృప్తి నేనెప్పటికీ మర్చిపోలేనని, చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు చాలామంది కుంభమేళాకు రావడం ఆనందంగా ఉందని నరేంద్ర మోదీ ఆయన బ్లాగ్లో రాసుకొచ్చారు. ఈ ఐక్యతా స్ఫూర్తిని మార్గదర్శక సూత్రంగా తీసుకుని దేశానికి సేవ చేయడానికి అందరూ కలిసి పనిచేయాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. మహాకుంభమేళా కోసం 16,000కు పైగా రైళ్లు నడిపామని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ప్రయాగ్రాజ్ రైల్వే స్టేషన్లో ఈరోజు ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, దాదాపు 4,50,00,000 మంది ప్రయాణికులు ఈ రైలు సర్వీసులను వినియోగించుకున్నారని చెప్పారు. గత 2.5 సంవత్సరాలుగా భారతీయ రైల్వే ఈ విస్తృత ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమై ఉందని, దాదాపు 5,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని తెలియజేశారు. మహాకుంభమేళా కోసం 21కు పైగా ఫ్లైఓవర్లు, అండర్ పాస్లను నిర్మించామని తెలిపారు. ప్రయాణికుల సురక్షిత ప్రయాణమే అత్యంత ప్రాధాన్యతగా ఈ ఏర్పాట్లు చేశామని అశ్విని వైష్ణవ్ వివరిస్తూ, जो ये पवित्र महाकुंभ का आयोजन हुआ है, ये बहुत ही महत्वपूर्ण है। सामाजिक समरसता का हमारे भारत में, हमारी सभ्यता में एकता का संदेश है। इसमें मैं धन्यवाद देना चाहूंगा माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी को, उनके नेतृत्व में इतना जबरदस्त आयोजन हुआ। मैं धन्यवाद देना चाहूंगा माननीय मुख्यमंत्री श्री योगी आदित्यनाथ जी को। सबके सहयोग से रेलवे ने सबका एक साथ मिलकर एक बहुत क्लोज कोऑर्डिनेशन के साथ काम हुआ, जहां हमने 13,000 ट्रेन की प्लानिंग की थी। 16,000 से ज्यादा ट्रेन, 16,000 से ज्यादा ट्रेन चलाई। యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వ్యాన్ డెర్ లెయన్ 2 రోజుల పర్యటనలో భాగంగా ఈరోజు భారత్ చేరుకున్నారు. ఆమెకు కేంద్ర సహాయ మంత్రి అనుప్రియ పటేల్ స్వాగతం పలికారు. అనంతరం యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్తో సమావేశమయ్యారు. రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ప్రతినిధి స్థాయి చర్చలు జరపనున్నారు. గుజరాత్ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ఐక్యతా విగ్రహాన్ని సందర్శించారు. ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి పుష్పగుచ్చాలు సమర్పించారు. అనంతరం అడవిలో సఫారీ చేసి ఏక్తా నగర్లోని వైవిధ్యభరితమైన వన్యప్రాణులను రాష్ట్రపతి అన్వేషించారు. ఏక్తా నైపుణ్య అభివృద్ధి కేంద్రాన్ని సందర్శించి శిక్షణ పొందిన వారితో సంభాషించారు. ఈరోజు సాయంత్రం అహ్మదాబాద్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ 44వ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నానాజీ దేశ్ముఖ్ అంత్యోదయ కలలను ఫలవంతం చేశారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. ఈరోజు నానాజీ దేశ్ముఖ్ 15వ వార్షికోత్సవం సందర్భంగా మధ్యప్రదేశ్లోని చిత్రకూట్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, నానాజీ దేశ్ముఖ్ భారతదేశ దార్శనికుడని అభివర్ణిస్తూ, కేవలం 1 దశాబ్దంలో 60 లక్షల మంది భారతీయ పౌరులకు గృహాలను నిర్మించారని పేర్కొన్నారు. వసుదైక కుటుంబం అనే సిద్ధాంతంతో దేశం ముందుకు సాగుతుండగా ప్రపంచం ఇప్పుడు భారత్ వైపు చూస్తోందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని సవాళ్లను ఎదుర్కొని భారతదేశం వృద్ధి పయనంలో ముందుకు సాగుతోందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, ప్రపంచ సరఫరా గొలుసులో అనేక సవాళ్లు ఎదురవుతున్నాయన్నారు. ప్రపంచ క్రమాన్ని అభివృద్ధి చెందిన దేశాలు నిర్ణయించవని ఆర్థిక మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. నూతన ప్రపంచ క్రమంలో వాణిజ్యం, సాంకేతికత కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన దేశాలకు సాంకేతికత, ప్రతిభ కూడా అవసరమని నిర్మలా సీతారామన్ పేర్కొంటూ,
India, against all the odds, against all the challenges globally, is keeping up pace with its growth. Yes, it can dip a bit, it can rise a bit, but we are the only ones in the last 4 years clearly showing that our growth momentum is there and continues to be there. One notch more, one notch, all right, we can always have that conversation. But we are the only ones. And therefore, for India, we need to have a lot more, the positive conversations more often heard, because the contagion of the cynicism, the robustness of the Indian economy is lifting you up every time. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. వేవ్స్ సదస్సు ముంబైలో మే 1 నుండి 4వ తేదీ వరకు జరగనుందని సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజయ్ జాజు తెలిపారు. ఈరోజు బెంగళూరులో ఏవీజీసీ రంగానికి సంబంధించిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, వేవ్స్ సదస్సు ఒక ప్రత్యేక కార్యక్రమమని, కంటెంట్ సృష్టికర్తలు, సాంకేతిక నిపుణులకు యానిమేషన్, గేమింగ్, విజువల్ ఎఫెక్ట్స్కు సంబంధించి ఇది అనేక అవకాశాలను కల్పిస్తుందని పేర్కొన్నారు. ఈ అవకాశాలను అందిపుచ్చుకొని దేశంలో ఏవీజీసీ రంగాన్ని వృద్ధి మార్గంలో నడిపించాలని ఆయన కోరారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు ముంబైలో భారత్ కాలింగ్ కాన్ఫరెన్స్ 2025ను ప్రారంభించారు. అనంతరం ప్రసంగిస్తూ, మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్టార్టప్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ వంటి ప్రభుత్వ వ్యూహాత్మక కార్యక్రమాలు ఆర్థిక పరివర్తనను మరింత ముందుకు తీసుకువెళ్తున్నాయన్నారు. దేశంలో అపారమైన అవకాశాలు పెరుగుతున్నాయని, నైపుణ్యాభివృద్ధి ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. నైపుణ్యాభివృద్ధి భవిష్యత్తులో మరిన్ని ఉద్యోగాలను సృష్టిస్తుందని పీయూష్ గోయల్ మాట్లాడుతూ, There are huge opportunities unfurling in a country of 1.4 billion aspirational young Indians. We are proud of our diversity. We are self-sufficient in almost every sphere, save and except if we look at agriculture, maybe pulses and oilseeds, and if we look at industrial landscape, possibly in the field of high-tech products and services. This diversity, with our deep commitment with Prime Minister Modi himself, and advocate for big support to manufacturing, innovation, skills, I think makes India truly emerging as the world's investment destination. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈరోజు ఉడాన్ యాత్రి కేఫ్ను ప్రారంభించారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ, దేశంలోని అన్ని విమానాశ్రయాలకు ఇటువంటి కేఫ్లను విస్తరిస్తామని తెలిపారు. తాగునీరు, టీ, కాఫీ, స్థానిక స్వీట్లను తక్కువ ధరలో విక్రయించడంతో ప్రయాణికులందరికీ ప్రయోజనం చేకూరుస్తుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. చెన్నై విమానాశ్రయంలో మరో టెర్మినల్ను మార్చి 26న ప్రారంభిస్తామని ఆయన తెలియజేశారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు సాధారణంగా ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 74,602 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమై 74,559 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 2 పాయింట్లు నష్టపోయి 22,545 వద్ద ముగిసింది. డాలర్తో రూపాయి మార్కం విలువ 87.21గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ $73.22 వద్ద కొనసాగుతుండగా బంగారం ఔన్స్ $2,901 వద్ద ట్రేడ్ అవుతోంది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఈరోజు పాకిస్తాన్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరగవలసిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో గ్రూప్ ఏలో భారత్, న్యూజిలాండ్ జట్లు సెమీఫైనల్కు చేరుకున్నాయి. అలాగే గ్రూప్ బిలో తొలి 2 స్థానాల కోసం ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ పోటీ పడుతున్నాయి. ప్రముఖ మరాఠీ కవి విష్ణువామన్ శివాడ్కర్ జయంతిని పురస్కరించుకుని ఈరోజు మరాఠీ భాషా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. విష్ణువామన్ శివాడ్కర్ను కుసుమాగ్రజ అని కూడా పిలుస్తుంటారు. ఈ రోజున మరాఠీ సాహిత్యానికున్న గొప్పతనాన్ని గుర్తిస్తూ మరాఠీ భాషా రచయితలను సన్మానిస్తుంటారు. మరాఠీ భాష ఆధునిక ఇండో ఆరియన్ భాషల్లో అత్యంత పురాతనమైనదిగా గుర్తింపు పొందింది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారతీయ ఐక్యతకు మహాకుంభమేళా నిదర్శనంగా నిలిచిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. మహాకుంభమేళా కోసం 16,000కు పైగా రైళ్లు నడిపామని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వ్యాన్ డెర్ లెయన్ 2 రోజుల పర్యటనలో భాగంగా ఈరోజు భారత్కు చేరుకున్నారు. అభివృద్ధి చెందిన దేశాలకు సాంకేతికత, ప్రతిభ చాలా అవసరమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వింటారు.